యాక్సిడెంట్ ఉంటుంది. ప్లీజ్ మమ్మల్ని వెళ్ళనివ్వండి. మేము చర్చ్‌కి వెళ్ళాలి అని చెప్పి. దానికి రీడర్ రిప్లై ఇస్తారు. మీరు వెళ్ళాలనుకుంటే ఈ డోర్ ఓపెన్ అవ్వదు. ఎందుకంటే దీనికి టైమర్ సెట్ చేసి ఉంది. రేపు మార్నింగే ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీరు అంతగా వెళ్ళాలనుకుంటే బ్యాక్ డోర్ ఉంది. దాని నుంచి మీరు ప్రయత్నించొచ్చు బయటికి వెళ్ళడానికి అని చెప్పేసి. అప్పుడు వాళ్ళు సర్ప్రైజ్ అవుతారు. ఇదేంటి ఎవరైనా టైమర్ పెట్టుకుంటారా ఓపెన్ అవ్వడానికి కూడా అని చెప్పేసి. ఇంకా వాళ్ళు బ్యాక్ డోర్ నుంచి వెళ్దామని స్టార్ట్ అవుతారు. ఒక డోర్‌ని ఓపెన్ చేసి చూడగా అది బేస్‌మెంట్‌కి లింక్ అయ్యి ఉంటుందన్నమాట. అక్కడి నుంచి బయటికి వెళ్ళాలి. ఇప్పుడు వాళ్ళిద్దరూ అనుకుంటారు దీని నుంచి వెళ్ళకపోవడమే బెస్ట్ ఏమో అని. మళ్ళీ అక్కడ ఇంకొక డోర్ ఉంటుంది. దాన్ని కూడా ఓపెన్ చేస్తారు. అది కూడా బేస్‌మెంట్‌కే కనెక్ట్ అయ్యి ఉంటుంది. అప్పుడు వాళ్ళిద్దరికీ అర్థమవుతుంది. ఈ మనిషి కావాలనే మనిద్దరిని ఇక్కడ ట్రాప్ చేసి పెట్టాడు అని చెప్పేసి. ఇటువైపు మనకి చర్చ్‌లో సీన్ చూపిస్తారు. ఫాదర్ ఏమో ఇంకా సిస్టర్ వాపస్ ఇంటికి రాలేదు అని చెప్పి వాళ్ళని వెతకదామని చెప్పి బయటికి వస్తారనమాట. ఇటు సీన్‌ని చూపిస్తే వాళ్ళిద్దరికీ అర్థమవుతుంది. ఇప్పుడు ఈ మనిషి ఎలాగైనా సరే మనల్ని బయటికి పంపించరు అని చెప్పి అతనితో నార్మల్‌గా మాట్లాడడానికి స్టార్ట్ చేస్తారు. ఆ మనిషి కూడా నార్మల్‌గా మాట్లాడుతూ మనం ఒక గేమ్ ఆడదాం అని చెప్పేసి మానిపుల్ అనే ఒక గేమ్ బోర్డ్‌ని తీసుకొచ్చి బయట పెడతాడు. అదే రకంగా మిగతా కొన్ని గేమ్స్ కూడా తీసుకొచ్చి బయట పెడతాడు. అన్ని గేమ్‌లు కూడా ఒకేలాగా ఆడడం. కానీ పేర్లు మాత్రమే డిఫరెంట్. బర్నీస్‌కి అక్కడ ఓపెనర్ లెటర్ అని ఒక దొరుకుతుంది. మేబీ దాన్ని కష్ట సమయంలో ఉపయోగించుకోవచ్చు అని చెప్పి తన దగ్గర తీసుకొని దాసిపెట్టుకొని ఉంటుంది. ఇప్పుడు ఆ మనిషి చెప్పడానికి స్టార్ట్ చేస్తాడు. తను ఏమంటాడంటే ఇక్కడ గేమ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఒకే రకంగా ఉండయి. ఒకే రకంగా ఆడొచ్చు కూడా. కానీ పెద్ద పెద్ద వాళ్ళు వీటిని తీసుకొని షోకేస్‌గా ఆడడానికి స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళ ముందు 3 హోలీ బుక్‌ని తీసుకొచ్చి పెడతారు అండ్ అంటారు. నేను వీటిని అన్నిటిని కూడా చదివాను. అయితే ఇందులో రిలీజియన్స్ చెప్పిన మాట అంతా కూడా సేమే. ఒక బుక్‌లో మాత్రమే రిలీజియన్ కరెక్ట్‌గా ఉంటుంది. మిగతా 2 బుక్‌లు కూడా దాన్ని కాపీ చేశాయి. అలానే మీ చర్చ్ కూడా కాపీడే. కాకపోతే ఎవరు ఎవరిని కాపీ చేశారో అన్నది మాత్రం ఇంకా తెలుసుకోలేదు అని అంటాడు. ఈలోపు బర్నీస్ కావాలని చెప్పి తన కోట్‌లో చేయి పెడుతుంది. తన సైకిల్ కీ కోసం. కాకపోతే అందులో అది ఉండదు. అది పాక్స్టన్ కోర్ట్‌లో ఉండుంటుంది. అప్పుడే వీళ్ళకి అర్థమవుతుంది. ఈ మనిషి కావాలని ప్లాన్ చేసి మరీ మనల్ని ట్రాప్ చేశారు అని చెప్పి. వాళ్ళనుకుంటారు ఈ మనిషి మన బైక్స్‌ని కూడా ఏదో చేసుండొచ్చు. అందుకే నీ కోర్ట్‌లో ఉండాల్సిన కీ నా కోర్ట్‌లో ఉంది. ఇప్పుడు వాళ్ళకి ఈ ప్లాన్ అంతా కూడా అర్థమయ్యి తను చెప్పే లెక్చర్స్‌ని వింటూ ఉంటారు. అది విన్నాక కూడా వాళ్ళంటారు. మీరు ఇంత చెప్పాక కూడా నేను దేవుడిని ఇంకా రిలీజియస్‌ని బిలీవ్ చేస్తున్నాను అని. మాటలు విన్నాక మిస్టర్ రీడర్ సరే అని చెప్పి అక్కడ 2 డోర్‌లు ఉంటే ఒకదాని మీద బిలీఫ్, ఇంకొక దాని మీద డిస్‌బిలీవ్ అని రాస్తారు. మీకు నిజంగా దేవుడి మీద బిలీఫ్ ఉంటే గనుక ఈ దారి వెంట వెళ్ళండి. మిమ్మల్ని దేవుడు కాపాడుతాడేమో అని చెప్పి అంటారు. ఆ మాటకి ఇంక వాళ్ళిద్దరూ కూడా బిలీఫ్ అన్న డోర్‌ని తీసుకొని లోపలికి వెళ్తూ ఉంటారు. ఆ రూమ్ అంతా కూడా చాలా చీకటిగా ఉంటుంది. అసలు కొంచెం కూడా కనిపించదు. దాంతో వాళ్ళ ఫోన్ టార్చ్ లైట్‌ని ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్తూ చూస్తే